నిజామాబాద్లో కారు టైర్ కింద నలిగి 7 ఏళ్ల బాలుడు కయ్యం మృతి చెందాడు. రోడ్డు పక్కన ఆడుకుంటున్న బాలుడిపైకి నిర్లక్ష్యంగా కారు ఎక్కించాడు డ్రైవర్ సోఫియాన్. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని హాస్పిటల్కు తరలించేలోగా మృతి చెందాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేశారు. కేసును ఛేదించిన పోలీసులు కారును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు డ్రైవర్ను సోఫియాన్గా గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి చెందాడని తెలిపారు. మొదట కేసు పెట్టొద్దు అనుకున్న బాలుడి పేరెంట్స్కు కౌన్సిలింగ్ ఇచ్చి వారి నుంచి ఫిర్యాదు తీసుకున్నామన్నారు. విచారణ కొనసాగుతోందని, నిర్లక్ష్యంగా కారు నడిపిన డ్రైవర్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమన్నారు సీఐ. రోజు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఈ మోహిన్ అనే అబ్బాయి, 5 సంవత్సరాల అబ్బాయి, ఆయన రోడ్డు మీద ఆడుకుంటున్న క్రమంలో ముజాహిద్ నగర్లో ఒక ఇన్నోవా వెహికల్ తన పైనుంచి వెళ్ళడం జరిగింది. దాంతో అతనికి తీవ్ర గాయాలైతే హాస్పిటల్కి తీసుకుపోగా డాక్టర్ అక్కడికి చనిపోయినాడని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేస్తూ ఉన్నాము. వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ప్రకారము ఆ వెహికల్ నడిపినటువంటి వ్యక్తి ఈ సోఫియాన్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి పరారీలోనే ఉన్నాయి. చనిపోయిన పేరెంట్స్ వాళ్ళే మాకు కేసు వద్దని చెప్పేసి వాళ్ళు రెసిస్ట్ చేయడం జరిగింది. దానిపైన వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి కంపల్సరీ లీగల్గా కేసు చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తే ఈరోజు వాళ్ళు కేసు చేయడానికి ముందుకు వచ్చినారు.